హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట. లాస్ట్ వీడియోలో కనుపూర్ జాతరకు వెళ్ళాం కదా. సో పొంగల్ పెట్టుకున్నాము, అదంతా చూశారు. అక్కడ వరకే చూపించాను. పొంగల్ పెట్టుకున్నాము. మా వాళ్ళు అయితే టిఫిన్కి స్వీట్ పొంగల్నే తినేశారు. సో అక్కడ వరకే చూపించాను. ఇంకా ఈ వీడియోలోనేమో మేము వండుకొని తిన్నది, అలాగే ఇంకా వచ్చారండి మా మాహి మా శైలు వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి వండుకొని తిన్నాము. అలాగే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, పోలేరమ్మ టెంపుల్. సో ఆ టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళాము. అదంతా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుందండి ఈ వీడియో కూడా. ఓకే, అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ కూడా చేసేయండి. ఇక వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేద్దాం. అట్టా మేము దేవుని దర్శనం చేసుకొచ్చామో లేదో ఇట్టా మా మహి మా చరిష్మా కూడా వచ్చేసారన్నమాట. ఇదిగోండి, అంటే మేము ఎప్పుడు వచ్చినా మా చరిష్మా నేను మా వదిన ఊరు వస్తుంటాము. సో ఈసారి ఏమో మా చరిష్మాను వదిలేసి వచ్చాము. అంటే నువ్వు మీ ఆయన రండమ్మా అని చెప్పేసి పొద్దున్న లేచి వచ్చారన్నమాట. మేము ముందు రోజు నైటే వచ్చేసాం కదా. సో పొద్దున్న లేచి అయితే వీళ్ళు నేరుగా కనుపూరుకే వచ్చేసారు. ఇక వీళ్ళని పొంగల్ తినమంటే తినలేదన్నమాట, వద్దన్నారు. వీళ్ళు కూడా కొంచెం ఏమో టేస్ట్ చేసినట్టున్నారు. సరే, మొదటిసారి అంటే పెళ్ళైనాక మొదటిసారి కనుపూరుకు వచ్చారు కదా, కొబ్బరికాయ తీసుకువెళ్ళి దేవుని దర్శనం చేసుకురండి అని చెప్పింది మా వదిన. వాళ్ళు దేవుని దర్శనానికి వెళ్ళారో లేదో ఇట్టా మా శైలు వాళ్ళు కూడా వచ్చారన్నమాట. సరే, వాళ్ళు కూడా వెళ్ళున్నారు, మీరు కూడా వెళ్ళండి దర్శనానికి అని చెప్పాము. మా శైలు వాళ్ళేమో ఉండండి మేము వచ్చిన తర్వాత వెళ్దాము అందరం అన్నారు. కానీ మేము పొంగల్ బొంగి చేసాం కదా, ముందు దేవుని దర్శనం చేస్తే ఇక వండుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయి వచ్చేసామండి. అలా వేరువేరుగా వెళ్ళారన్నమాట. ఎందుకంటే మేము అందరం కలిసి రాలేదు కదా. నేను మా వదిన మాత్రమే రాత్రి మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి పొద్దున్న లేచి కలుసుకొని వచ్చాము. అలాగే మా శైలు వాళ్ళ ఊరు నుంచి వచ్చారు పొద్దున్న లేచి. అలాగే మా మహి మా చరిష్మా కూడా గూడూరు నుంచి వచ్చారు. కాబట్టి ఇలా విడివిడిగా అయితే దర్శనానికి వెళ్ళాము. ఇక ఇదిగోండి, ఇక్కడ వీళ్ళు వంటలు అదే కూర వండడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ మేము అన్నము అలాగే రసం ఇంటి దగ్గర చేసుకొచ్చేసాం కదా. ఇందుకేనండి త్వరగా అయిపోతుందని అన్నము అది ఈజీగా ఉంటుంది కూడా అని చెప్పేసి చేసుకొని వచ్చేసాము. అది కాక కొన్ని తీసుకురావాల్సిన వస్తువులు కూడా తగ్గిపోతాయి కదా. దబర్లో అవన్నీ తీసుకురావాలి వండుకోవాలంటే. మళ్ళీ వండినటివి ఇక్కడ తోముకొని వాటికేమో ఇబ్బంది లేదు, తోముకొని వెళ్ళొచ్చు. ఆల్రెడీ వాటర్ ఎప్పుడూ వస్తున్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి. అయినా కూడా ఇంటి దగ్గర వండుకొని టిఫిన్లో పెట్టుకొచ్చేసామన్నమాట, అది ఈజీగా ఉంటుందని. సో అలా అయితే అన్నము రసం చేసుకొని వచ్చేసాం కాబట్టి ఇక్కడ కర్రీ ఒకటే ప్రిపేర్ చేస్తున్నారు. అది కాక అన్నము అవన్నీ వండుకోవాలంటే కట్టెలు కూడా మోసుకురావాలి ఎక్కువ. ఇప్పుడైతే కొన్నే తెచ్చారు పొంగలకి, అలాగే కూరకి ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ కొనుక్కోవచ్చు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంటి దగ్గర నుంచి మేము ఆ రెండింటికి కావాల్సిన కట్టెలు కూడా తీసుకొచ్చారండి. ఆటోనే కాబట్టి ఆటోలో వేసుకొని వచ్చేసాము. ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయండి. అంటే ఇక ఖచ్చితంగా కొంటారు అవసరానికి. కానీ ఎలాగైనా ఆ మూట అదేంటి ఆ కట్ట ఉంది కదా, ఆ సవక పుల్లలో చూపించాను కదా లాస్ట్ వీడియోలో. సో ఆ కట్ట 100 రూపాయలు ఏమో. అవి సన్నగా ఉన్నాయి కదా, మాటికి మండిపోతాయి, అంటే ఊరికే మండిపోతాయి అన్నమాట. అలాంటివి ఎక్కువ కావాల్సి వస్తుంది. ఏంటి అన్నము కూర అవన్నీ చేసుకుంటే, రసము అవన్నీ. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి కట్టెలు ఒక 4 కట్టి పుల్లలు గట్టి కట్టెలు తీసుకొచ్చారు వీళ్ళు. సో వాటితోనే క్లియర్ చేశారన్నమాట, వండేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది మా వంట కాదన్నమాట, తెలుస్తుందిలే మాది కాదని. ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నారు, వేరే వాళ్ళదన్నమాట. ఇక్కడ వాళ్ళు చేస్తుంటే నేను వీడియో తీసుకుంటానండి అన్నాను. తీసుకోమ్మా అని చెప్పారన్నమాట. అలా వీళ్ళైతే మటన్ కర్రీ చేస్తున్నారండి. వీళ్ళు భీమవరం నుంచో ఎక్కడి నుంచో వచ్చారట, నైట్ వచ్చినట్టున్నారు. నైట్ వచ్చి స్టే చేసి ఇక చేసేస్తున్నారు ఇక్కడ వంటలు. అంటే నైట్ వచ్చారో ఎర్లీ మార్నింగ్ వచ్చారో తెలియదు, కానీ నైటే వచ్చుంటారులే. భీమవరం కదా, కొంచెం దూరము, తూర్పుగోదావరి జిల్లానో ఏదో అది. సో ఇక్కడ గ్యాస్ పెట్టుకొని చేసేస్తున్నారు ఒక పొయ్యి మీదేమో, ఇంకొక పక్క కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తున్నారండి. మరి ఇవన్నీ వాళ్ళు ట్రక్ ఆటోలో తెచ్చుకున్నారో ఇక్కడే, కానీ ఏమంటారో అదే చెప్పాను కదా, ఇక్కడే ఇస్తున్నారు కదా. ఇలాంటి వంట పాత్రలు అన్నీ దొరుకుతున్నాయండి. సో మరి ఇక్కడ తీసుకున్నారో ఏమో, కానీ అలా అయితే అందరూ చాలామంది, కొంతమంది ఏమో ఇలా చెట్ల కింద వండుకునేవాళ్ళు, కొంతమంది ఏమో లాస్ట్ వీడియోలో చూపించినట్టు అవి తీసుకునేవాళ్ళు, కొంతమంది రూములు తీసుకునేవాళ్ళు, అలా రకరకాలుగా ఉంటారు కదండి. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా డబ్బును బట్టి ఉంటుంది. మనలాంటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు దగ్గర ఊర్లు వాళ్ళు అటా వచ్చి ఇటా పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. రూములు అవన్నీ ఏం అవసరం లేదు, దగ్గరే కాబట్టి. అమ్మా పిల్ల
ఇక ఇక్కడ మా వదిన వంటలలో లీనమైపోయింది. అదేనండి కర్రీ చేయడంలో. పక్కన మా మౌని ఏమో హెల్పింగ్ అన్నమాట, టొమాటోలు అవి కట్ చేయడంలో. మా వదిన వంటలన్నీ చేసేస్తుంది. పక్కన మనుషులు ఉంటే మాట్లాడుతూ ఉంటే అదొక ఎనర్జీ అన్నమాట, బూస్టప్ ఇచ్చినట్టు. అలా వంటలు అవన్నీ చేసేస్తుంది. కానీ ఒకే ఒక పని అంటే మా వదినికి మహా చెడ్డ చిరాకండి. అదేంటో చెప్పనా, అంట్లు కడగడం అంటే చిరాకు. మిగతా పనులు ఎవరైనా మనుషులుండి మాట్లాడుతూ ఉంటే చాలు అవలీలుగా చేసేస్తుంది. వంటలు కానీ అలాగే ఇల్లు ఊడ్చడం, వాకిలు ఊడ్చడం ఇలాంటివి అయితే చేస్తుంది. కానీ అంట్లు కడగడం అంటేనే మా వదిన అంట్లన్నీ జాగ్రత్తగా పోగేసి పెట్టుకుంటుందండి. పొద్దున టిఫిన్వి, మధ్యాహ్నం లంచ్వి, నైట్ తోమేసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే అబ్బా ఇంకా తప్పదు తోమాలి అన్నట్టు. ఇప్పుడు కాదులే, ఇప్పుడు వాళ్ళ కోడలు వచ్చిందనుకో అప్పటికప్పటికే తోమేసుకున్నట్టున్నారు. ఇంతకుముందు పొద్దున్న టిఫిన్వి, మధ్యాహ్నం లంచ్వి అన్ని షింక్లో జాగ్రత్తగా భద్రపరిచేదన్నమాట. నేను వెళ్తే అమ్మో నాకు వాటిని చూస్తేనే అబ్బా ఇవన్నీ ఎప్పటికి తోమాలరా నాయన అని చెప్పేసి నేను వాటిని చూస్తేనే నాకు భయం వేసేదన్నమాట. సో అలా అయితే అంట్లయితే భద్రంగా దాచుకుంటుంది, మిగతావైతే అవలేలుగా చేసేస్తుంది అన్నమాట. వాటిని చూసి నేను అంటాను, వదిన అంట్లు ఎప్పుడు కడుగుతావు వదిన అంటే, అవి ఎంత సుమతి ఇప్పుడు కడిగేసైనా అన్నీ బయట వేసుకొని అన్నీ ఒకేసారి అంటదన్నమాట. అంటే పొద్దున్న టిఫిన్ చేసి వంట చేసి వెళ్ళిపోద్ది డ్యూటీకి. ఇక అన్నీ ఒకేసారి నైట్ వచ్చి అన్నీ పోగేసుకొని బయట వేసుకొని నిదానంగా కూర్చొని కడుక్కుంటుంది. మా వదినికి ఎలా అంట్లు కడగడం అంటే చిరాకో, నేనైతే పూర్తిగా ఆపోజిట్ మా వదినికి. మా వదిన ఇల్లు వాకిలి అవలేలుగా ఊడ్చేస్తుంది. కానీ నాకు ఇల్లు ఊడ్చడం అంటే మహా చెడ్డ చిరాకండి. అస్సలు ఎండాకాలం అంటే అసలు భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఆ ఇల్లు ఊడ్చే లోపల ఆ దుమ్మంతా పైన పడి నవనవ అనిపించేస్తుంది ఒళ్ళు. నాకు అదొకలాగా ఇరిటేషన్గా దురదగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే నాకు మహా చెడ్డ చిరాకు ఇల్లు ఊడవడం అంటే. అది కాక మా ఇంట్లో టైల్స్ కాదన్నమాట, మామూలుగా గచ్చు. సో ఆ గచ్చు మీద దుమ్ము పడ్డప్పుడు తుడవాలంటే, అందులోనూ రోడ్డు పక్కన కదా దుమ్ము ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. అలా ఊడ్చే లోపల పైన అంతా దుమ్ము పడిపోయి అది నేను చెప్పినట్టు దురదగా ఒకలాగా ఇరిటేషన్ అనిపిస్తుంది అన్నమాట. సో అందుకే నాకు మహా చెడ్డ చిరాకు ఇల్లు ఊడ్చడం, వాకిలు ఊడ్చడం అంటే. ఆ విధంగా ఇల్లు అయితే అతి కష్టం మీద, అంటే అబ్బా ఇల్లు ఊడ్చే పని ఉంది అనుకుంటూ ఇల్లు అయితే ఊడ్చేసి ఇక బయటికి వెళ్ళి వెంటనే మెడ చుట్టూ అలాగే కాళ్ళు చేతులు మొత్తం కడిగేసుకుంటానండి. అప్పటికప్పటికే ఇల్లు ఊడ్చినప్పుడు ఎండాకాలం వంట చేసేటప్పుడు షింక్ దగ్గరే ఉంటానన్నమాట. ముఖం మీద నీళ్ళు చల్లుకోను, వంట చేయను. ఇల్లు ఊడ్చేసినాక వెంటనే వెళ్ళను, కాళ్ళు చేతులు మొత్తం మెడ చుట్టూ కడిగేసుకోను. నాకైతే అదే పని. అందుకే నా నైటీలు ఫ్రంట్ ఒక కలరు, బ్యాక్ ఒక కలర్ ఉంటాయి. ఎందుకంటే తడుపుకొని పిండేసుకొని ముందేమో కలర్ పోయి ఉంటాయి అన్నమాట, వెనకాలేమో కలర్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా 2 రకాలుగా ఉంటాయి నా నైటీలు. ఇక వీళ్ళు దర్శనానికి వెళ్ళి వస్తూ మా శైలు వాళ్ళేమో థమ్స్అప్ బాటిల్ కొనుక్కొచ్చారన్నమాట. ఇప్పుడే ఎందుకు తెచ్చారు మా, అన్నం తిన్న తర్వాత తేవచ్చు కదా అంటే తాగుతారులే అని చెప్పేసి తీసుకొచ్చేసారు. ఇక వాటిని అయితే ఓపెన్ చేసి తాగేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ కూలింగ్ పోద్దని అన్నం తిన్న వరకు ఉంటే. సో మేమైతే థమ్స్అప్ పోయినమై తాగేస్తాను అని చెప్పేసి నేనే ఓపెన్ చేసి ఇమ్మన్నాను. ఇక మా శైలు వాళ్ళేమో పొంగల్ తింటున్నారండి. టిఫిన్ తిని రాలేదు వాళ్ళు కూడా. సో వాళ్ళేమో స్వీట్ పొంగల్ తింటున్నారు. ఓ పక్కేమో కర్రీ కూడా వచ్చేసింది. 12 అన్నాలు తినేసామండి తాపీగా కూర్చొని అందరము. నాయనా ఇది చికెన్ కర్రీ కాదమ్మో, ఇది చికెన్ పులుసేనో. ఇది మా చరిష్మా చికెన్ పులుసు. ఆ పిల్లకి చికెన్ పులుసే కావాలి, అందుకు మాకైతే చికెన్ కర్రీ కావాలి. మా చరిష్మా కోసం ఇది చికెన్ పులుసు. ఇక్కడ మా చరిష్మాకి నచ్చినట్టు చేస్తుందన్నమాట మా వదిన ఆ రోజు కర్రీ. ఆ పిల్లకి ఏంటంటే కొంచెం ముక్కలు సపరేట్గా ఉండాలి, పులుసేమో పులుసుగా ఉండాలన్నమాట. మాకందరికేమో చిక్కగా ఉండాలి, గ్రేవీ చిక్కగా ఉంటుంది కదా, అలా ఉంటే మాకు అందరికి ఇష్టము. మా చరిష్మాకేమో కొంచెం పులుసుగా అలా ఉంటే ఇష్టం అన్నమాట. సో అందుకే ఇది మా చరిష్మా కర్రీ అమ్మో అని చెప్పి అంటున్నాము. ఇంకొక ఆమె అక్కడ కడుగుతుంది, అదిగో కడుగుతా. దెబ్బ నీకో ఏమే ఈ పిల్ల తెచ్చిందని ఈ పిల్లని పిలిచి చూడు, పిలువు చూడు వదినా, ఈ డబ్బా పడిపోయిందంట ఆ పిల్లకి చెప్తుంది. ఇందా చూడండి ఎంత ఐసా 10.
ఎంతమంది జనాలు ఉన్నారా, మా వదిన ఒక్కటే తెచ్చుకొని తింటుంది. అది ఎంత అదిగో తినాలంట. కోడలు తెచ్చిచ్చింది వాళ్ళ అత్తకి. అత్త డబ్బులు అత్తదే. ఏదో నా చూపెట్టదునా నోట్లో పెట్టేసుకున్నా. ఏదో చూపెట్టా. 10 రూపాయలా? 10 మేలే కదా. ఎప్పుడైనా 10 ఊర్లో కూడా అంతేనా? ఇక్కడ 12కి 10 నిమిషాలు ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా 12 కాకముందే డిన్నర్ అయితే లంచ్ చేసేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ అంతేలే 12 అవుతుంది. ఇక్కడ అప్పటికి మా చరిష్మాకి అలాగే ఇంకొక అమ్మాయి ఉంది సంధ్య అని. ఆ అమ్మాయికి ఇద్దరికి ఇంకొంచెం కాస్త పులుసుగా పక్కన తీసి పెట్టేసి వీళ్ళైతే ఇంకొంచెం ఉడికించుకున్నారండి. వీళ్ళంతా చికెన్ తింటున్నారు కానీ నేను మా మౌని అయితే తినలేదండి. మాకెందుకో తినబుద్ధి కాల. అందులో కొంచెం నాటుకోడి కలిసి ఉందని చెప్పేసి నాటుకోడి అసలు తినము. పైగా అది కొంచెం పులుసుగా ఉండే లోపల అబ్బా మాకు వద్దమ్మా అని చెప్పేసి మేమైతే రసం వేసుకొని తిన్నామండి. నూనె పైన దేవు పోసేయమా. దబర్లా పాప ఈరోజు బర్త్డే. చరిష్మా స్పెషల్ కర్రీ అది. ఎంతమ్మో ముందే మంచివా కూర్చుని పెట్టాలి ముక్కలన్నీ తెలియకపోతే నాన్నకి మా వీళ్ళ ముగ్గురు అక్కడ, వాళ్ళిద్దరు అక్కడ, ఇదిగో వాళ్ళిద్దరు అక్కడ. అందరూ ఒకే దగ్గర కూర్చోండి. ఇక్కడ చాలా టేస్ట్గా అనిపిస్తుంది కూర ఎట్లన్నా వేడిగా. ఇక్కడేమో ఇందాక మటన్ కర్రీ చూపించాను కదా, మటన్ కర్రీ చేస్తున్నారని. వాళ్ళు కూడా 12 వంట ఫినిష్ చేసేసి అందరూ కూర్చొని తినేసారండి వాళ్ళు కూడా. సో ఇక మిగిలింది కదా అదంతా అందరూ చాలామంది మన చుట్టూనే తిరుగుతున్నారండి. అక్కడ పిల్లలు పెద్దలు అందరూ గిన్నెలు ఎత్తుకొని మన చుట్టూనే మన పక్కనే కూర్చుంటున్నారు. అన్నం తింటున్నా కానీ తినేసిన తర్వాత పెడతామన్నా కానీ మనం తింటూ ఉంటే మన పక్కనే వచ్చి కూర్చుంటున్నారు అనమాట. అలా కూర్చుంటే తినేదానికి కూడా మంచిగా అనిపించదు కదా. సో వాళ్ళైతే అందరికీ పంచిపెట్టేస్తున్నారు. అలాగే మేము కూడా పెట్టామండి. మాకున్న దాంట్లోనే అందరికీ కూడా పెట్టాము. ఇక ఇది నా ప్లేట్ అన్నమాట. ఇదిగోండి నేనైతే రసం వేసుకొని తింటున్నానండి. చుట్టూ తింటున్నారు, మధ్యలో వడ్డించాము. ఇదిగో ఇది నా ప్లేట్. నేను వీడియో తీసుకోవడానికి లేచా. ఇలాంటి చోట్లయితే మామూలుగా తినేదానికన్నా ఇంకాస్త ఎక్కువే తింటాము. ఒక ముద్ద ఎక్కువే తింటాం అన్నమాట. పైగా అందరు ఉంటారు కదా, మాట్లాడుకుంటూ తినచ్చు. అందులోనూ బయట వండుకొని తినేది కదా, ఇంకాస్త టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అది అలా ఉన్నా సరే కర్రీ చూస్తుంటే వాటరీగా ఉంది చూడడానికి, కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉందంట. నేనైతే తినలేదండి. నాకు ఆ రసం కూడా కొంచెం పుల్లగా ఉన్నాయి. ఏదో సరిగా తిననట్టు అనిపించింది. ఎందుకంటే ఓన్లీ రసమే కాబట్టి నంచుకొని కూడా ఏమీ లేదు. సో అందుకే ఏదో తినేసాను. అంటే నేను చికెన్ తింటాం అనుకున్నారు, లేదంటే ఇంటి దగ్గర గోంగూర పచ్చడి భలే ఉండిందండి. రాత్రి తిన్నామన్నమాట. ముందు రోజు రాత్రి వేసుకొని తిన్నాను. అప్పుడు అనుకున్నా ఈ గోంగూర పచ్చడి కూడా కొంచెం పెట్టుకుందాము అని. సరే వచ్చేసాం ఎందుకులే అన్నట్టుగా. అప్పుడు అంటుంది మా అక్క, గోంగూర పచ్చడి అన్నావు కదా, అప్పుడు గుర్తు చేస్తుంటే మళ్ళీ పెట్టిందును, నేను మర్చిపోయాను అన్నదన్నమాట. ఇక్కడ మా వదినకైతే ఆకలి లేదన్నమాట. అయినా అందరు తినేస్తున్నాం కాబట్టి ఆమె కూడా కొంచెం వేసుకొని తినేసి తర్వాత మళ్ళీ పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళామండి. అది కూడా చూపిస్తాను చూడండి. కొంచెం ఉంది. సరే ఇంకా ముందుకు రా.
మధ్యలో ఆ పిల్ల ఓయ్ హన్షి హన్షి హన్షిత చూడు చూడు హేయ్ హేయ్ ఏంటి మాయ్ కూర్చో హన్షి కూర్చో కూర్చో కూర్చోమ్మాయి కూర్చోవా నువ్వు ఇదిగో పాపం వాళ్ళైతే అందరికీ పంచి పెడుతున్నారండి అంటే వాళ్ళు పెద్ద పొట్టేలో ఏదో చేశారులే అందుకు అదిగో ఎవరు ఇక ఇదిగోండి ఇక్కడైతే పోలేరమ్మ గుడి దగ్గరికి బయలుదేరామండి. నేనైతే అసలు వెళ్ళకూడదు అనుకున్నా. అబ్బా నేను రాలేనులేమ్మా, నేను నడవలేను, ఎండ భయంకరంగా ఉంది అనుకున్నా. మళ్ళీ వాళ్ళందరూ వెళ్తుంటే అయ్యో సరేలే మనం కూడా వెళదాము, ఈ అమ్మని దర్శనం చేసుకున్నాం కదా, అలాగే పోలేరమ్మ దగ్గరకు కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దాంలే, ఎలా అయినా ఎంత కష్టమైనా అని వెళ్తున్నాను. కష్టం అంటే ఏం లేదండి, ఎండకి అంతే, జస్ట్ ఎండకి పోలేక. ఇంకొకటి ఏంటంటే జాతరప్పుడు ఒక్కసారే చూస్తున్నా నేను ఆ పోలేరమ్మ గుడిని జాతరలప్పుడు. సరే విడిగా ఎలా ఉంటుందో చూద్దాం కదా, ఇప్పుడైతే ఎవరు అదే పెద్దగా ఉండరు కదా. అప్పుడు జాతరప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉంటారు, అప్పుడు అర్థం కాదన్నమాట సరిగా. ఇప్పుడైతే మంచిగా చూడొచ్చు కదా, బాగా చూడొచ్చు, అందులోనూ బాగా కూడా గుర్తుపెట్టుకోవడం అంటే అప్పుడు తెలియదు నాకు. అంటే రోజు సంవత్సరం వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడో కదా మేము వెళ్ళేది, ప్రతి సంవత్సరం అని వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదన్నమాట. అంతకుముందు సంవత్సరం వెళ్ళాను, అప్పుడు ఒక్కసారి మాత్రమే ఈ పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళాను అన్నమాట. అందుకోసం అప్పుడు సరిగా గుర్తుండదన్నమాట. ఇప్పుడంటే బాగా గుర్తుపెట్టేసుకున్నా, ఎందుకంటే మెయిన్ టెంపుల్ ఎదురు దారిలోనే అన్నమాట. ఈ దారంతా అంగళ్ళే ఉంటాయండి, అటుపక్క ఇటుపక్క. ఈ దారే కాదండి, ఇందాక ఒక ఓపెన్ ప్లేస్ లాగా చూపించాను కదా, అక్కడేమో ఇది పెడతారనుకుంటా, ఏమంటారు గేమ్స్ పెడతారు కదా, జాయింట్ విల్లు అలాంటివి, ఎగ్జిబిషన్ లాగా అక్కడ అవి పెడతారు. ఇంకా మేము వచ్చే దారిలో మెయిన్ రోడ్డు అంతా అంగళ్ళేనండి, అటు ఇటుపక్క అంతా అంగళ్ళు ఉంటాయన్నమాట. జాతరకు వెళ్తే కనుక అది కూడా వీడియో తీసి చూపిస్తాను. అన్నమాట పోలేరమ్మ టెంపుల్. అంటే పోలేరమ్మకి అప్పుడు ఈ టెంపుల్ ఉండిందో లేదో తెలియదు. అప్పుడు నేను చూసినప్పుడు ఏంటంటే చుట్టూ తాటాకులు వేసి ఉండేదన్నమాట. ఇప్పుడు ఇలా టెంపుల్ లాగా కట్టినారు కదా, ఇలా షెల్టర్ లాగా. సో అది అప్పుడు లేదనుకుంటా, మళ్ళీ ఇప్పుడు కట్టినారేమో. అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు కాబట్టి అప్పుడు తెలియదు నాకు. అలా అయితే ఇది కొత్తగా కట్టినట్టున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎంత గుడి కట్టినా సరే లోపల విగ్రహం ఉండదండోయ్. ఒక రాయి ఉంటుంది కదా, పోలేరమ్మ రాయి. ఆ రాయి చుట్టూ మాత్రం జాతరప్పుడు ప్రత్యేకంగా తాటాకలు గుడిసెలాగా చుట్టూ వేస్తారండి. నేను అప్పుడు అదే చూశాను అన్నమాట, ఒకసారి చూశాను. అప్పుడు అనేది అందరూ పోలేరమ్మకి తాటాకలు గుడిసెలాగా ఉంటుందని, నాకు తెలిసేది కాదు. సరే నేను చెప్పాను కదా, ఒకసారి మాత్రమే చూశాను అన్నమాట. అలా ఇప్పుడు కూడా అలాగే ఉంటుందేమో, అదే గుడేమో అనుకున్నా, కానీ కాదు, ప్రత్యేకంగా జాతరప్పుడు మాత్రమే అలా చుట్టూ మా అమ్మవారికి చుట్టూ తాటాకులతో గుడిసె వేస్తారట. మరి అంటే ముత్యాలమ్మకి విగ్రహం పెట్టున్నారు కదా, పోలేరమ్మకి ఎక్కడ విగ్రహం పెట్టరంటండి, ఒక రాయిలాగానే ఉంటుందంట. మరి ఏమో కానీ తెలియదు, దానికి కారణం అయితే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 450 గంటి, అది 250 గంటి. ఇదే అది మెత్తగా ఉంది, తీసుకున్నాం. ఎవరు తీసుకుంటారా?
ఏం తీసుకుంటుంది కనుక బాగుంది కదా కాంబినేషన్ క్లాత్ బాగుంది కొంచెం మెత్తగా. మంచిగా ఉంది క్లాత్ ఏ పిల్లకి చూద్దాం. ఇక ఈ పెద్దామ అయితే సోది చెప్తుందంట. గుడి ముందు కూర్చొని పోలేరమ్మ రా ఎదురుగా కూర్చొంది అనమాట. అందరూ వెళ్ళి ఇక ఆమె దగ్గర కూర్చొని ఇలా సోది అయితే చెప్పించుకుంటున్నారు. అంటే సోది అంటే ఆమె పెద్దగా అరిచి అరిచి చెప్పదండి, చిన్నగా చెప్తుంది, వినిపించడం లేదన్నమాట. సో అలా అయితే ఆమె దగ్గర సోది చెప్పించుకొని వాళ్ళకి అంటే ఇంత అని అడిగేటట్లేదు, 20 రూపాయలు వేస్తున్నారు, అలాగే 50 వేస్తున్నారు, వాళ్ళకి తోచినంత వేసి ఆమె దగ్గర అయితే ఇలా సోది చెప్పి ఆశీర్వదించుకుంటున్నారండి. ఇక్కడ ఇదిగోండి వీళ్ళు దీపాలు పెట్టేస్తున్నారు ఇక్కడ పోలేరమ్మ గుడి దగ్గర. ఆల్రెడీ వీళ్ళని ముత్యాలమ్మ గుడి దగ్గర చూశాను, అంటే ఒకే డ్రెస్లో ఉన్నారన్నమాట. ముత్యాలమ్మ గుడి దగ్గర ఉంటే వీళ్ళు ఎవరో ఒకే డ్రెస్లో వచ్చారే యూనిఫామ్ లాగా అనుకున్నా, కానీ ఇక్కడ పోలేరమ్మ గుడి దగ్గర అందరూ కలిసి దీపాలు పెడుతున్నారు. వాళ్ళ గ్రూప్ చాలా మంది ఉన్నారండి, 5-6 మంది ఉన్నారు. అందరూ ఒకే డ్రెస్సులు వేసుకున్నారన్నమాట. వాళ్ళు తమిళియన్స్ ఉన్నట్టున్నారండి. తమిళియన్స్కి భక్తి ఎక్కువే, ఓపిక ఎక్కువే, అలాగే పెత్తనం కూడా చాలా ఇస్తారండి వాళ్ళు. వాళ్ళ ముందు మనం కామ్గా అయిపోతాం. నిజంగానే చాలా దగ్గరలో చూశాను నేను. తమిళియన్స్ గొడవలు వేశారంటే ఇక వాళ్ళే గెలవాలి అన్నంతగా అరుస్తారన్నమాట. ఇక్కడ దీపాలు పెట్టేసి అందరూ కూర్చొని ఏదో రీల్ లాగా తీసుకుంటున్నారండి, ఫోటోలు అవన్నీ తీసుకుంటున్నారన్నమాట. వీళ్ళిద్దరే కాదండి, అందరూ కూర్చొని అలా రీల్ లాగా తీసుకున్నారు. నేను ఫోన్ తీసి వీడియో తీసే లోపల వీళ్ళంతా లేచేశారు. ఇదిగో వీళ్ళిద్దరు మాత్రమే కూర్చున్నారు అప్పటికి. ఇక్కడ కత్తికి ఇలా గుడ్డ జుట్టి పెట్టేస్తున్నారండి, క్లాత్ జుట్టి, బలిచ్చే కత్తి అన్నమాట. ఎంత పెద్దగా ఉంది దీన్ని. ఇదిగో మా చరిష్మా పోలేరమ్మకి బలిచ్చే కత్తి అని అంటే మా ఇంట్లో కూడా ఉంది అలాంటి కత్తి అని చెప్తుంది మా చరిష్మా. అక్కడ గంట గమనించలేదండి నేను, అక్కడే గంట ఉంటే సరే గంట కొడదామని వెళ్ళాను. నేనైతే గంట కొట్టాను, తర్వాత మా చరిష్మా వచ్చి గంట కొడుతుందన్నమాట. ఏంటమ్మాయి మనము దర్శనానికి వెళ్ళొచ్చి గంట కొడుతున్నాము, ఎవరైనా గంట కొట్టి దర్శనానికి వెళ్తారు అంటే గంట కొట్టి దర్శనానికి వెళ్ళడం అంటే దేవుణ్ణి లేపడం అన్నమాట. చిన్నగా అమ్మా, దేవుణ్ణి నిద్ర లేపావు నువ్వే. పోలేరమ్మని పోలేరమ్మ గుడి దగ్గర నుంచి ఇదిగోండి మా తావరానికి వచ్చేసాము. అంటే ముత్యాలమ్మ గుడి దగ్గర మేము అన్నం వండుకొని తిన్నాం కదా, ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇలా తావరం అనేది మా అత్తమ్మ అంటూ ఉంటుందండి. అప్పుడప్పుడు నాకు తెలియకుండానే మా అత్తమ్మ మాటలన్నీ నాకు వచ్చేస్తుంటాయి. ఇక్కడ మళ్ళీ మేము బయలుదేరుతున్న సమయానికి ఇక్కడ మళ్ళీ డప్పులతో వస్తుంటే ఇదిగో కొంచెమే తీసే వీడియో. ఇక్కడ మేము బయలుదేరేసామండి, 2-2:30 కల్లా బయలుదేరేసాము. నేను చెప్పినట్టు ఇక్కడి నుంచి ఇసుక ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, ఇక్కడ కూలీలు ఇసుక అంతా గ్రేడింగ్ చేస్తున్నట్టున్నారు, కుప్పలుగా పోస్తున్నారండి అక్కడక్కడ. ఇంటికైతే వచ్చేసాము. ఇదిగో మా వాళ్ళంతా మళ్ళీ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు. రాగానే పడిపోయారండి, ఎవరి పాటికి వాళ్ళు ఇంట్లో అలాగే పండుకుంటూ పోయారు, కాసేపు రిలాక్స్ అయ్యారన్నమాట. ఇక్కడ మా సైలు వాళ్ళు కూడా ఇట్టే వచ్చేయమన్నాము, వాళ్ళు అటు వెళ్ళిపోతామన్నారు. ఇటు వచ్చేయండిలే కాసేపు అత్తమ్మ వాళ్ళని కూడా చూసేసి, అంటే మా అమ్మ వాళ్ళని కూడా చూసేసి టీ తాగేసి తర్వాత వెళ్తుర్లే ఈవినింగ్ నిదానంగా అని చెప్పేసి వాళ్ళని కూడా ఇట్టే తీసుకొచ్చేసామండి. వాళ్ళు లేకపోతే వేరే దారిని వెళ్ళుండేవాళ్ళు. ఇక్కడ టైం 4 అవుతుందన్నమాట. లేపేసాము. నేనైతే నిద్రపోలా, వీళ్ళైతే కొంచెం మత్తుగా నిద్ర పట్టారు, మా మౌని మా వదిన. ఎందుకంటే వాళ్ళకే కష్టం, ఎక్కువ పనులు చేశారు, అలసిపోయారు కాబట్టి వాళ్ళైతే కొంచెం మత్తుగా నిద్ర పట్టారు. పైగా ముందు రోజు నైట్ వేకోజోమన, అంటే అదే రోజు నైట్ వేకోజోమన కూడా లేచేశారు కాబట్టి ఎర్లీగా. సో వాళ్ళకైతే మత్తుగా నిద్ర పట్టేసింది. మా శైలు వాళ్ళు వెళ్ళాలన్నారు కాబట్టి లేని టీ పెడతారు అని చెప్పేసి లేపేసాము. అది ఒక్కొక్కసారి తెల్లగా నల్లగా వస్తుంది.
డాక్టర్ అదిగో తీసుకోటి. ఇక్కడ మా అక్క కుడితి నీళ్ళకి వెళ్ళిందన్నమాట. అంటే టిఫిన్ అంగళ్ళ దగ్గర ఇలా పెట్టేస్తుంది డేక్షాలు, వాటిలో పోసేస్తారు. ఈ డేక్షా అనేది కూడా మా అత్తమ్మ పదవేనండి, ఇలా వచ్చేస్తూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు. ఇదిగోండి చూసారా ఎన్ని వడలు బోండాలు అన్నీ ఉన్నాయి అక్కడ. దానిలో లాస్ట్ టైము తెచ్చిందన్నమాట, బోండాలు తెచ్చింది. ఇప్పుడు కూడా అడిగానాక బోండాలు వడలు లేవా అంటే ఇగో మే అన్ని దీంట్లోనే పడేస్తున్నాయి చూడు ఎన్ని ఉన్నాయా అన్నది. ఇప్పుడు కూడా 2 వడలు ఎత్తేసాను అందులో అన్నది. అక్క ఎందుకు వేసావు అక్క, తెచ్చుండకూడదా అన్నాను. నేను మర్చిపోయాను మై గబుక్కుని దాంట్లో పడేసాను అన్నది. ఇక టీ తాగేసి ఇక్కడైతే అమ్మ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ అమ్మకే ఎవరో చింతకాయలు తెచ్చిచ్చారు, వాటిని తీసుకుంటుందండి తొక్కు దంచుకోవడానికి పచ్చడి. మా అమ్మకి ఇలా పుల్లటం అంటే చాలా ఇష్టము. చింతకాయ తొక్కు, నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ పచ్చడి, కూరలేమో పుల్ల పుల్లగా ఉండడం. సో అమ్మకి పులుపు ఎక్కువ అన్నమాట. ఇలాంటివి చాలా ఓపికగా చేసుకుంటుందిలే, చేసుకోలేకపోయినా కానీ చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారండి. అంటే మా మహి, మా చరిష్మా ఏమో వచ్చేసారు, మా శైలు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక నేను మా వదిన మాత్రం ఉండిపోయాము. అంటే పొద్దున వెళ్దాంలే సుమతి అంది మా వదిన, అందుకోసమని ఉండిపోయాము. ఇక్కడ బయట మంచం వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చెట్టు మీద కాకులు భలే ఎగిరాయి అన్నమాట అన్నీ ఒక్కసారిగా. అరే భలే ఎగిరాయే, మళ్ళీ ఎగరతాయేమో అని చెప్పేసి ఫోన్ పట్టుకున్నాను వీడియో తీద్దామని. నేను పట్టుకున్నాక ఎంతసేపు ఎగరవే, అవి ఎంతసేపు పట్టుకున్నానో అలా ఎగరతాయని. ఇక్కడ నేను చెప్పినట్టు మా వదినేమో ఇల్లు వాకిలి మంచిగా ఊడ్చేసింది. అలా బయట మంచం వేసుకొని ఏదో తింటున్నాము, వేరుశెనక్కాయలు, పకోడీ ఏదేదో ఉంటే పకోడీ తెచ్చాము రాత్రి అమ్మ వాళ్ళకి. అది మంచిగా లేదని వాళ్ళకి తినబుద్ధి కాల, సో మేమే తినేస్తున్నాం అన్నమాట. అలా వేరుశెనక్కాయలు, పకోడీ. నేనైతే మళ్ళీ నాకు కాఫీ తాగాలనిపించింది బ్రైట్గా, సో నేను కాఫీ పెట్టుకొని తాగానన్నమాట తాపీగా కూర్చొని. ఈ బుడ్డపిల్ల చూసారా మళ్ళీ వచ్చేసింది. మా మౌనితోనే ఉంటుందండి, అంటే మా మామయ్య వాళ్ళంతా ఎత్తుకొనే ఉంటారు దాన్ని, ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ మా మౌని వస్తుంటే మౌనితో వచ్చేసింది అనమాట. ఇక్కడ కాఫీ తాగేసి మా జాను లేకే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి కొద్దిసేపు. నేను మా వదిన రాత్రి వచ్చాము, వెళ్ళలేదు. సో వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయి నేనేమో 2 దోశలు చేసుకొని తిన్నాను. మా శృత్విక్ ఏమో ఫ్రైడ్ రైస్ కావాలన్నాడు, వాడికి ఫ్రైడ్ రైస్ చేసింది మా మౌని. నాకేమో నేను దోశలు చేసుకున్నా, మా మౌని ఏమో కారం చేసేసింది అనమాట. అదే వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది చేసింది. అలా అయితే అందరం కూర్చొని డిన్నర్ చేసేసి పొద్దున్న లేసి బయలుదేరేసి వచ్చేసామండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.